Hello, beautiful souls. Welcome to Voice of Soul. హాయ్, నా పేరు పల్లవి. నేను టాప్ 5 ఇండియన్ మ్యూజిక్ స్కూల్స్లో ఒక స్కూల్ అయిన శ్రీధ మ్యూజిక్ స్కూల్ టీచర్ని. అలాగే మన తెలుగువారి ఫేవరెట్ ఫిమేల్ సింగర్ని. నేను పాట పాడితే కోకిల కూడా కుళ్ళుకుంటుందని అంటారు. నాపై ఎంతోమంది అభిమానంగా ఉంటారు. వాళ్ళు అలా నన్ను పొగుడుతూ నాపై ప్రేమను చూపించిన ప్రతిసారి నాకు దేవ్ గుర్తొస్తాడు. దేవ్ ఎవరని అనుకుంటున్నారా? అందరూ శ్రీధ స్కూల్ ఫౌండర్ అర్జున్ అని అనుకుంటున్నారు, కానీ ద రియల్ ఫౌండర్ వాసుదేవ్. ద రియల్ ఫౌండర్ ఆఫ్ శ్రీధ స్కూల్ కొన్ని కారణాల వల్ల ప్రిన్సిపల్గానే ఉండిపోయాడు. అవన్నీ తర్వాత మాట్లాడుకుందాంలేండి. కానీ ఒకటైతే క్లారిటీగా చెప్పగలను, స్కూల్ స్టాఫ్కి అర్జున్కి దేవ్ తెలిసిన ప్రతి ఒక్కరికి దేవ్ ఫేవరెట్. నాకు కూడా. తను నా లైఫ్ టీచర్. ఇప్పుడు ఇలా నేను ఉండడానికి కారణం తనే. అలానే హీఈస్ నాట్ ఏ సింగర్ ఆర్ సింగింగ్ టీచర్. జీవిత పాఠాలు నేర్పుతాడు. అవన్నీ తర్వాతలేండి. ఈరోజు సెప్టెంబర్ 5 కదా, సో నేను ఫాస్ట్గా వెళ్ళాలి. టీచర్స్ డే అనే కాదు, శ్రీధ స్కూల్ 3rd యానివర్సరీ కూడా. ఇంకో విషయం ఏంటంటే ఈరోజు దేవ్ బర్త్డే కూడా. నాకైతే ఈ డే చాలా స్పెషల్ అనమాట. సో ఈ స్పెషల్ డేలో సాడ్నెస్ ఏంటంటే దేవ్ త్వరలో అమెరికా వెళ్ళిపోతాడంట. మార్నింగ్ మెసేజ్ చేశాడు. ఆ అబ్బాయి చాలా స్ట్రేంజ్. ఫొటోస్ అన్నా విషెస్ అన్నా అస్సలు నచ్చావు. దేవ్ ఇప్పుడు ఫొటోస్ దిగడు అస్సలు. చాలాసార్లు ఎంతోమంది న్యూస్ రిపోర్టర్స్ అలాగే యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎంతోమంది తనతో ఇంటర్వ్యూ చేయడానికి ప్రయత్నించారు, కానీ దేవ్ రిజెక్ట్ చేశాడు. ఎందుకు అని అడిగితే ఐ డోంట్ వాంట్ టు షో మై సెల్ఫ్ ఆన్ స్క్రీన్, ఐ డోంట్ వాంట్ టు షో మై ఫేస్ అన్నాడు. కొన్నిసార్లు అర్థం కాడు, కానీ నేను నమ్ముతా తను చేసే ప్రతి పనిలో ఏదో ఒక భావం లేదా ఒక విషయం దాగి ఉంటుందని. సో మళ్ళీ నేను దేవ్ని ఎప్పుడు కలుస్తానో తెలీదు. అందుకే ఈ స్పెషల్ డేలో ఇంకొక స్పెషల్ న్యూస్ దేవ్కి చెప్తామని అనుకుంటున్నాను. అంటే తను సమాధానం బట్టి స్పెషలా కాదా అని ఆధారపడి ఉంటుంది. ఐ వాంట్ ప్రపోజ్ హిమ్. ఎస్, ఇప్పుడు అందుకే బయలుదేరుతున్నా. చాలా భయంగా ఉంది, కానీ నా ప్రేమపై నాకు నమ్మకం ఉంది. ఆ నమ్మకంతోనే బయలుదేరుతున్నా. అలా కాస్త భయం అండ్ ఎక్సైట్మెంట్‌తో దేవింటికి వెళ్ళిపోయా. కాలింగ్ బెల్ కొట్టనా మానునా అంటూ గట్టిగా ఒక్కసారి ఊపిరి పీల్చుకొని కాలింగ్ బెల్ ప్రెస్ చేశా. ఎవరో తలుపు దగ్గరికి వచ్చినట్టు అలికిడయింది. డోర్ ఓపెన్ అయింది. హాయ్ దేవ్! అర్జున్ నువ్వా? హా, నేనే మేడం గారు. ఏంటి దేవ్ కోసం వచ్చారా? హా అవును. లోపలికి రా. దేవ్ పైన ఉన్నాడు. హో ఓకే. ఎవరచ్చు? పల్లవీరా. అవునా, పైకి రా. విన్నావుగా, వెళ్ళు. ఓకే పల్లవి, దేవ్కి నేను వెళ్తున్నానని చెప్పు, చిన్న వర్క్ ఉంది. ఓకే బాయ్ అర్జున్. నేను పైకి వెళ్తున్నా. ఈ లోపు వెళ్తూ వెళ్తూ అర్జున్ ఇలా అన్నాడు. పల్లవి, యువర్ లుకింగ్ సో గార్జియస్ ఇన్ దిస్ సారీ. ఆ టైంలో అర్జున్ ఫేస్ పై చిన్న నవ్వు. తన కళ్ళు నన్ను చాలా పొగుడుతున్నాయి. థ్యాంక్ యూ అర్జున్. ఓకే, సాయంత్రం పార్టీ గుర్తుందిగా? యా గుర్తుంది. గుడ్. ఓకే దెన్, బాయ్. ఓకే బాయ్ అర్జున్. ఎంతో ఎక్సైట్మెంట్గా పైకి వెళ్ళా. హలో మాస్టారు ఉన్నారా? దేవ్ ఎక్కడున్నావు అంటూ వెతుకుతున్నా. వెనక నుంచి సడన్ గా ఒక గొంతు. హలో పంతులమ్మ, ఇటు. ఆ గొంతు వినగానే వెనక్కి తిరిగి తన కామ్ వాయిస్ ని, ఆ ఫేస్ లో స్మైల్ పదే పదే చూడాలనిపించే ఆ పాజిటివ్ ఫేజ్ ఎప్పుడు నన్ను ఆకర్షిస్తాయి. ఎంత మాట్లాడినా ఇంకా ఇంకా మాట్లాడాలనిపించే కంఫర్ట్ జోన్ తను. ఏంటి మేడం, ఎప్పుడు లేనిది ఇటు దర్శనం ఇచ్చారు? అంటే మళ్ళీ తమరి దర్శనం ఎప్పుడు దొరుకుతుందో అని భయంతో నేనే వచ్చేసా. ఓహో అలాగా. బర్త్డే బాయ్ ఏంటి ఇంకా ఇలానే ఉన్నాడు? తెలుసుగా పల్లవి, నాకు బర్త్డేస్ అంటే ఇంట్రెస్ట్ ఉండవని. అయ్యో ఈ మనిషి. తెలుసులే బాబు, మారచ్చుగా. ఎనీవే నిన్న అడిగి వేస్ట్. విషెస్ చెప్పనివ్వవు. ఎందుకు అని అడిగితే నాకు నచ్చవు అంటావు. ఏంటో సంగీతంలో రాగాల అర్థం తెలుసుకున్నా గానీ ఈ మాటలకు చేష్టలకు అర్థం మాత్రం తెలుసుకోలేకపోతున్నా. ఎప్పటికీ కనిపెట్టలేవు కూడా. నువ్వేంటి బర్త్డే నాదైతే స్పెషల్గా నువ్వు రెడీ అయ్యావు? మా కథ మీకు నచ్చి నెక్స్ట్ ఎపిసోడ్ చూడాలనుకుంటే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ద వాయిస్ ఆఫ్ సోల్ అండ్ like, share
మీరు మాకు ఏదైనా చెప్పాలనుకుంటే కామెంట్ చేయండి. అండ్ మా నోటిఫికేషన్ మీకు పక్కాగా అందడానికి గంట ముఖ్యం మిగులు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్.